నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక శ్రీశైలంలో దర్శనం అయిపోయింది. ఇక మేము అక్కడే పడుకున్నాం. నైట్ దర్శనం చేసుకొని వచ్చి మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఉండలేం కదా. సో నేనైతే రెడీ అయిపోయినా ఫాస్ట్ గా. హాయ్, మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇప్పుడు ఏడికి అత్తమ్మా? ఇప్పుడు ఉమేశ్వరం. లెట్స్ గో. మేము శ్రీశైలంకి వస్తే ఖచ్చితంగా ఈ పెయింటింగ్ వేయించుకుంటాం. ఇప్పుడు మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉమామహేశ్వరం, శ్రీశైలంకి దగ్గరలో ఉంటది. వెళ్ళాలనుకుంటే ఇంకా చాలా ప్లేసెస్ కి వెళ్ళొచ్చు, కానీ మేము 2 days అనుకున్నాం. ఇక్కడ మేము ఫొటోస్ దిగుదామని ఆపినాం. అక్కడ నుంచి వస్తున్నప్పుడు అబ్బాయి ఎవరు లేరు, మంచిగా ఫొటోస్ దిగొచ్చు అనుకున్నాం. కానీ ఇక మేము ఫొటోస్ దిగుదామని ఇట్లా కింద అడుగు పెట్టినామో లేదో వీళ్ళందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ప్రతిసారి అలానే జరుగుతుంది. మేము దిగుతున్న ప్లేస్ లో ఎవరో ఒకరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. సర్లే, కొన్ని అలానే జరుగుతాయి, అవన్నీ పట్టించుకోవద్దిగా. మీరు కూడా మంచిగా మొక్కుకోండి. నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నా. ఫుల్ గా ఆకలి అవుతుంది. మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం. ఫుడ్ తినక నా ఫుడ్ చూడట్లా తింటున్నాడా? మీ ఫుడ్ తినచ్చు. ఎట్లుందిరా? దోశ అని చెప్పాడు. దోశ వస్తుంది. ఇంకా మేము టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళా మా జర్నీని స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళా వెళ్తే ఉమామహేశ్వరంకే వెళ్దాం అనుకున్నాం, కానీ మధ్యలో మళ్ళా తింటూ తాగుతూనే వెళ్ళినాం. ఇది వేరే సైడ్ నుంచి అన్నమాట డ్యామ్. చాలా బాగుంది కదా. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ అనుకుంటా. ఇక్కడ మేము థమ్స్ అప్ తాగుతున్నాం, ఎందుకంటే వెదర్ మాత్రం చాలా ఎండగా ఉంది. వెళ్ళినప్పుడేమో సన్నీగా ఉండే, ఈ రోజు మాత్రం ఫుల్ ఎండగొట్టేస్తుంది. మా అత్తమ్మ నిమ్మక తాగుతుంది. ఇక మా అత్తమ్మకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది కడుపులో తిప్పుడు. శ్రీశైలం ఫారెస్ట్ లో చాలా మంకీస్ ఉన్నాయి. నాకైతే అనిపించింది బండి మీద వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. మేమైతే ఉమామహేశ్వరంకి వచ్చేసినాం. ఆ ఫారెస్ట్ చుట్టూ తిరిగి మా అత్తమ్మకి వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుందంట. సో మేమైతే ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం అలా చూస్తూ ఉండొచ్చు, మొత్తం గ్రీనరీ. మా అత్తమ్మకి నిద్ర వస్తుందంట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఫారెస్టే. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదంతా నాకైతే భలే అనిపించింది చూస్తుంటే. మొత్తం చెట్లే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆచారం ఉంటదన్నమాట. ఫస్ట్ మనము పాప వినాశనం చేసుకున్న తర్వాతనే అక్కడ మెయిన్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం దర్శనం చేసుకోవడానికి. ఈ టెంపుల్ అంతా ఒక గుట్ట దగ్గర ఉంటది. ఆ గుట్టలో శివుడు ఉంటాడు. నాకైతే చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక గుండం ఉంటది. ఆ గుండం నుంచి వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అది చూసినప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది, నిజంగా వాటర్ ఏ నుంచి వస్తున్నాయా అని. అండ్ గుట్ట మీద నుంచి వాటర్ పడుతూనే ఉంటాయి. మనం ఇక్కడ మన పాపాలన్నీ వినాశనం చేసుకుంటున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ కట్టాలి. ఇల్లు కడతాయంట, పైసలు పడుతుంది. ఎన్ని ఫ్లోర్లు కట్టచ్చు? ఎన్ని ఫ్లోర్లు? 4 ఫ్లోర్లు. 4? మమ్మీ నువ్వు ఎన్ని ఫ్లోర్లే? 3 ఫ్లోర్లు చాలు. నేను 3 ఫ్లోర్ కట్టిన, ఒకటేమో 2 ఫ్లోర్. మాకు చాలు 4 ఫ్లోర్. వీళ్ళిద్దరికి 3 ఫ్లోర్.
ఈ గృహ చూస్తున్నారు కదా, ఇది శ్రీశైలంకి వెళ్లే దారి అంట. పాతకాలంలో అలానే వెళ్ళేవారంట. పాప వినాశనం అవ్వగానే నాగులు ఇక్కడ ఏమైనా దోషాలు ఉంటే, నాగదోషాలు, సర్పదోషాలు ఉంటాయి కదా, సో వాళ్ళు ఇక్కడ వచ్చి మొక్కుకుంటారు. అండ్ స్వామి పాదాలు లైన్ గా ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. సో ఒకటొకటి మనం మొక్కుకుంటూ రావడమే. అండ్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందంట. సో అంత ప్రిపేర్ చేస్తున్నారు. ఈ గుట్ట నుంచి ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటాయి. అక్కడ కూడా ఒక లింగం ఉంటది, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. సో మేమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ కి వచ్చేసినాం. ఈ గృహలో మల్లికార్జున స్వామి, బ్రహ్మరామిక దేవి కొలువై ఉంటారు. ఉమామహేశ్వరంలో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే ఫుల్ దాహం వేస్తుంది. ఈ రోజు అయితే చాలా వాకింగ్ అయిపోయింది, అంతగానం నడిచినాం లోపల. సో మేమైతే ఇప్పుడు మళ్ళా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లంచ్ టైం అయిపోయింది, ఏమైనా తిందామని రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాం. పోయినసారి మా ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు ఇదే రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం, ఇప్పుడు కూడా అందులోనే తింటున్నాం. స్టార్ట్ చేసిరా? ఎట్లుందిరా తేజు? ఎట్లుందా? వాళ్ళకి బాగాలేదట. పెద్ద మనిషి తింటుంది. సో చూసారు కదా, మా ట్రిప్ ఇలా జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.